చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కూటమి నిర్ణయానికి కట్టుబడి నేను, నా శ్రీమతి, నా కొడుకు గిరీషు, అదేవిధంగా మన నాయకులు, వారి శ్రీమతులు, వారి పిల్లలు అందరం కూడా కష్టపడి పనిచేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు, ఆయనకి గౌరవం, ఆయన ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి గౌరవం నిలబెట్టింది పిఠాపురం తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తాం. అదే మా పిఠాపురం తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ, మా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కుటుంబం యొక్క కష్టం ఎప్పుడు కూడా అహర్నిశలో చంద్రబాబు నాయుడు గారికి, భవిష్యత్ రథసారథి నారా లోకేష్ గారికి ఎప్పుడు కూడా పిఠాపురం తెలుగుదేశం పార్టీ అండగా ఉండడమే కాకుండా వారు నిర్ణయించిన ఆదేశాల ప్రకారం తూచా తప్పకుండా పని చేసుకుంటూ పార్టీని బలపరుస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ ఎప్పుడూ కూడా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబం నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. కొన్ని ఇబ్బందులు ఉంటాయి మన అధ్యక్షుడు. మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మల్లగొల్లాలు పడతాం. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి, చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి. అంచేత మనందరం కూడా ఎటువంటి మనకు భవిష్యత్తు ఉంది. మన పార్టీ వేళ 15-20 సంవత్సరాల పైన అధికారంలో ఉంటుంది. పెద్ద నాయకత్వంలోని, అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగులు పడుతూ ఉంటుంది. అంచేత దయచేసి మనందరం కూడా ఎప్పుడు పార్టీకి అండగా, చంద్రబాబుకి అండగా, భవిష్యత్ రథసారథి లోకేష్కి అండగా మనందరం ఉండాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై వర్మ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. డెఫినెట్గా సెక్యూరిటీ అనేది ఎప్పుడు కూడా చాలా సైంటిఫిక్గా, ప్రొఫెషనల్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా డిపార్ట్మెంట్కి తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం డిపార్ట్మెంట్కే కాదు, పార్టీ పరంగా కూడా మా అందరికీ ఉంది. నిన్ననే మేము రివ్యూ చేసుకున్నప్పుడు చక్కటి ప్రశ్న అడిగారు మీరు. పార్టీ పరంగా కూడా మేము దాదాపు 50 నుంచి 75 సీసీ కెమెరాలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. డిపార్ట్మెంట్ చేసే పని వాళ్ళు చేసుకుంటారు. మేము కూడా ఒక బాధ్యతగా మా పార్టీ అధ్యక్షులు గారు వస్తున్న సందర్భంగా, అదేవిధంగా ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి మేము ఒక నెట్వర్క్ 75 సీసీ కెమెరాలతోటి మొత్తం ప్రాంగణం, అదేవిధంగా హైవేస్లో కూడా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా ఎస్పీ గారితో నేను మాట్లాడడం జరిగింది. ఉన్నతాధికారులు కూడా దీన్ని ఆల్రెడీ సమీక్షించారు. వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో చూస్తారు. బందోబస్తు విషయంలో కానివ్వండి, సెక్యూరిటీ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా ఏ మాత్రం పొరపాటు లేకుండా వాళ్ళు ఏర్పాట్లు అన్ని విధాలుగా చేసుకుంటారు. లాస్ట్లో చూస్తారు మీరు. ఏమంటే సభ అనేది మేము పిఠాపురంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవడమే కాకుండా మా పార్టీ యావత్ యంత్రాంగం, మాకున్న కమిటీలు, ఎగ్జిక్యూటివ్ బాడీ, వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరం కూడా ఒక కృతజ్ఞతా భావంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అంత అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు ఈ సభని పిఠాపురం నిర్వహిద్దామని మేము అందరం కూడా కోరాం. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనే ముందు యాక్చువల్గా పిఠాపురం చేస్తే బాగుంటుంది, మనందరం వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలనే సందర్భం వచ్చింది కాబట్టి చేద్దాం అన్నారు. సో డెఫినెట్గా ఈ సభ అనేది వాళ్ళకి అంకితం చేస్తూ వాళ్ళు ఏ విధంగా కష్టపడి కష్టకాలంలో కూడా దుర్మార్గమైన గత ప్రభుత్వంలో కూడా ఎదుర్కొని నిలబెట్టారో దాన్ని మేము గౌరవించడానికి ఇది ఒక చక్కటి అవకాశం.
అదేవిధంగా వర్మ గారు చాలా సీనియర్ పొలిటీషియన్ అండి. ఆయన కూడా సుదీర్ఘమైన ప్రయాణం చేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు గతంలో కూడా చూసాం మనందరం కూడా. ప్రతి నాయకుడు రాజకీయాల్లో అటువంటి 5 సంవత్సరాలు ఎవరు కోరుకోరు, అట్లా ఉంటాయని కూడా ఎవరు ఊహించుంటారు. సో వర్మ గారు కూడా ఆ విధంగా ఇబ్బంది పడ్డారు. అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఏ పార్టీ అధిష్టానం అది నిర్ణయం తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అంటున్నారు, ఏదో వారసత్వం రాజకీయం అని ఎవరైనా అంటే చాలా పొరపాటు అది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది అంటే యువ నాయకత్వం, కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి, ఎంతమందికి అవకాశం ఇవ్వగలితే అంతమందికి ఇవ్వాలి మన అవకాశం అని ఆయన నిలబడతారు. ఆయన ఇప్పుడు చాయిస్ ఇస్తే ఆయన పదవి తీసుకోరు కానీ ఇతరులకు పదవి ఇచ్చే మనిషి ఆయన. కాబట్టి వర్మ గారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి, ఆ విధంగా ఆయనగా గౌరవించుకుంటాం. ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం అది వాళ్ళు మాట్లాడాలి. కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ నిలబడ్డారు, మీ అందరం కూడా ఆయన గౌరవించుకుంటాం. లేదండి, దొరబాబు గారు ఎలక్షన్ ముందే వద్దామని అనుకున్నారు, కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఆయన మాలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నారు, ఆయన చాలా సౌమ్యంగా ఉండే మనిషి, అటువంటి ఆలోచనలు ఏం లేదు. ఒక చెక్ పెట్టడానికి అవసరం ఏముంది, ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, ఇక్కడ ఎవరికి చెక్ పెడతామండి? కంప్లీట్గా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి అడ్డా, అది ఇంకా దాని గురించి ఆలోచించి అవసరం లేదు. థ్యాంక్ యూ. అఫ్ కోర్స్ ఇప్పటివరకు జరిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కష్టపడి క్యాబినెట్లో కూడా కొన్ని తీర్మానాలు చేపించి ప్రత్యేకంగా శాంక్షన్ చేయించారో పిఠాపురం గురించి అవన్నీ కూడా వివరిస్తారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు కానీ చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఈ 8 నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయినాక పిఠాపురం శాసనసభ్యుడిగా ఆయన ఒక బాధ్యత తీసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయించారు, వాటి గురించి వివరిస్తారు. ఇలాంటి సభలు జరిగినప్పుడు చెప్పిన టైం కంటే లేట్గా వస్తున్నారు సార్ నాయకులు. ఈ కార్యకర్తలు ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎండకి తీవ్రమైన ఇబ్బంది గురవుతున్నారు. ఏమండి మేము మా సభ ప్రాంగణం విషయంలో కానివ్వండి, సభ ఏ టైం మొదలవుతుందనే దానిపైన కూడా చాలా స్పష్టత ఉంది మాకు. 4 సాయంత్రం మా సభా కార్యక్రమాలు మొదలవుతాయి. సో ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ఎవరికి అసౌకర్యం కలగకూడదు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో చెప్పేది ఏంటంటే తిరిగి ప్రయాణంలో వెళ్ళేటప్పుడు అందరినీ మీరు జాగ్రత్త చూసుకోండి, వాళ్ళ ఇంటికి క్షేమంగా వెళ్ళాలి, ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు. అందుకే ఇందాక చెప్పాను నేను, వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చినాయి, మేము అన్ని విధాలుగా పుచ్చకాయలు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానివ్వండి, ఎవరు కూడా డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి కోసం అదేవిధంగా సభలో కూడా అందరికీ కూడా స్నాక్స్ అవి ఏర్పాటు చేసే విధంగా అన్నీ చూసుకున్నాం. ఎవరికి పొరపాటు జరగదు. మాకు ఒక అద్భుతమైన మెడికల్ టీం ఉంది, మాకు వాలంటీర్స్ టీములు ఉన్నారు, వీళ్ళంతా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఎవరికి ఎటువంటి అసౌకర్యం